జగన్కు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే అంశం కోసమే జరగనున్నాయని అన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై మోపిన 11 ఛార్జీ షీట్లలో 3,000కు పైగా వాయిదాలు కోరితే సిబిఐ న్యాయస్థానం అనుమతించిందని తెలిపారు. వేల సార్లు వాయిదాలు కోరిన వ్యక్తికి సంబంధించిన కేసుల విచారణ అతీగతి లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రం నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోయినా తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. అందుకే జగన్ తనను లేపేసే ప్రయత్నం చేశారని, అయినా వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్రానికి జగన్ పాలన నుంచి విముక్తి కోసం ఎవరెంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 50 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీలు కృషి చేయడం అభినందనీయమని పేర్కొంటూనే నియంతను నువ్వెంత అని ప్రశ్నించి ప్రాణాలకు తెగించి ఒంటరి పోరాటం చేయడం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. మా నానమ్మ చనిపోతే నా సొంత ఊరుకు కూడా వెళ్ళలేని దుస్థితిని కల్పించారు. ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నాను. సొంత నియోజకవర్గంలో ప్రధానమంత్రి పర్యటిస్తుండగా జిల్లా కలెక్టర్ అతిథుల జాబితాలో నా పేరును చేర్చితే జగన్ రెడ్డి ప్రధాని కార్యాలయానికి నేరుగా ఫోన్ చేసి నా పేరును తొలగింపజేశారు. ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన దేశంలో మరెక్కడా జరగలేదు అని రఘురామ తెలిపారు. కూటమిలో భాజపా కూడా కలవాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాహాటంగా కృషి చేస్తే ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానన్నారు. జగన్ ఎన్ని అరాచకాలకు అక్రమాలకు పాల్పడినా తాను ఆయనకు ఎదురు నిలిచి పోరాటం చేశానని గుర్తు చేశారు. కొద్దిపాటి సమాచార లోపం వల్ల తనకు సీటు దక్కలేదని భావిస్తున్నానన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తప్పకుండా న్యాయం చేస్తారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. 1-2 రోజుల్లో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉందని వెల్లడించారు. చంద్రబాబును ఉద్దేశించి ముసలోడు అంటూ జగన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఎండలో రోజుకు 3 బహిరంగ సభలకు హాజరవుతుంటే ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రసంగించే సమయంలో అటువైపు ఇటువైపు కూలర్లను పెట్టుకొని ఒక్క సభలో పాల్గొనే జగన్మోహన్ రెడ్డి యువకుడా అంటూ ప్రశ్నించారు. వాయిదా వేస్తున్నాను అని అంటూ బట్ ద ట్రయల్ షల్ గో ఆన్ అని చెప్పి అన్నారు. మరి చూడాలి ఇప్పటికైనా మరి వీళ్ళు పిలుస్తారా, హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. ఏముంది, లాయర్లు వెళ్తారు, 4 చెవాట్లు తింటారు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిలాడ్, పార్డన్ అస్ మిలాడ్ అంటారు అనుకుంటున్నాను నేను. బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్ని ఇతను నియమించినా న్యాయానికి ఎప్పుడు బలం ఉంటుంది. నేను చేస్తున్నది ఒంటరి పోరాటం. నాకు ఏ పార్టీల మద్దతు లేదు. మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. నాకు ఏ పార్టీల మద్దతు లేదు, ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు. సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి. సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం. ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు. నా పదవి నేను అనుభవించవచ్చు. 5 సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలనే చూస్తాడు. నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడు ఎరుగు. పెదవి విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టినా నేను సీట్ అడగను ఈ కూటమిని. ఏ ఒక్కడైనా సరే ఈ 10 రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన, నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు, వారైనా కావచ్చు, తెలుగుదేశమైనా కావచ్చు. నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా? ఎటువంటి ఆపేక్ష లేకుండా
అందరందరూ పార్టీలు పెట్టుకుంటున్నారు. నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడినేమో. లేదు కదా నాకు. నేను కోరుకున్నది మనస వాచ కర్మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను. నిన్న చూసాం, ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 3 మీటింగ్లు, ఎవడ కుర్రోడు ఎవడ ముసలోడు, రోజుకి 3 మీటింగులు మండు టెండలు చేసిన వాడు ముసలోడా? ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సు పై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కూలర్లు వేసుకుని మాట్లాడేవాడు. ఏదో ఒక మీటింగ్ చేసేవాడు. యువకుడా, మీరే నిర్ణయించండి. ఎవరు కుర్రవాళ్ళు, ఎవరు యువకులు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు ఎవడో మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి, కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మరి నేను ఒంట్లో బాగోపోతే